హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే లాక్డౌన్ ఇంటికాడ నుండి బోర్ పడుతుంది. ఏం చేద్దామని మా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇంటికాడ ఉంటున్నావు కదా ప్రాన్స్ బిర్యానీ చేసి పెట్టన్నారు. అయితే ఇప్పుడైతే ప్రాన్స్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నా. అది ప్రాసెస్ ఏందో మనం ఇప్పుడు చూద్దాం. అర్ధ కిలో ప్రాన్స్, 2 ఆలుగడ్డలు ఏంటంటే కొద్దిగా పెద్ద కట్ చేసుకోవాలి. ఈ సైజులో కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు తినేటప్పుడు ఏమంటారు పీస్ లాగా మనకు బాగుంటుంది. ఒక 3 పెద్ద టమాటాలు తీసుకొని చిన్న కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి, పచ్చిది కట్ చేసుకోవాలి ఒక ఆనియన్. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, తర్వాత వచ్చేసి కర్డ్ తీసుకోవాలి, పుదీనా, కొత్తిమీర, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇది గరం మసాలా. ఇది మేము ఇంట్లోనే చేసినాము. 4 లవంగా, 3 ఇలాచీలు, చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి మిక్సీ పట్టి పొడిలాగా చేసినాము. పొడిలాగా చేసాక ఇట్లా అయింది. తర్వాత ధనియాల పొడి, కిలో బాస్మతి రైస్ తీసుకోండి, దాన్ని ఒక ½ అవర్ నానబెట్టండి. ఫస్ట్ అయితే ఫ్రాన్స్ లా 2 టేబుల్ స్పూన్లు అయితే కారం వేసుకోవాలి. నా దగ్గర కొద్దిగా పెద్ద ఉంది టేబుల్ స్పూన్, ఇది దీంతో వేస్తున్నా. మీ దగ్గర కొద్దిగా చిన్న ఉంటే దాంతో వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకోవాలి, చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి, ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత మన గరం మసాలా, ఇది మెయిన్ ఐటమ్. ధనియాల పొడి వేసుకోవాలి, ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ ఒక పావు వేసుకోవాలి. పావు ఆయిల్ వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేయాలి. మొత్తం మంచిగా పట్టాలి, కారం, అల్లం, మసాలా ఇవన్నీ మంచిగా పట్టాలి. ఒకవేళ కారం సరిపోనట్టు అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇట్లా కలిపిన తర్వాత దీనిలోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఈ రెండింటిని మళ్ళా మిక్స్ చేయాలి మంచిగా. ఇందులో లాస్ట్కి పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. ఇట్లా మిక్సీ చేసుకొని ఒక ½ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పక్కన పట్టుకుంటే ఎందుకంటే మనకు ముక్కలు అనేటిది మసాలా, కారం అనేటివి మంచిగా పడతాయి ముక్కలు. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్, బిర్యానీకి సంబంధించిన ఒక పెద్ద గంజు తీసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయేది. నేను ఇంతకుముందు ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన ఆయిలే పోస్తున్నా. ఇది ఆప్షనల్, ఇది పోయాలంటే పోసుకోవచ్చు, లేకపోతే ఫ్రెష్ ఆయిల్ తీసుకోవచ్చు.
ఇందులో అన్ని మసాలాలు వేసేవి. ఇందులో ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా వేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. నెక్స్ట్ టమాటా వేసుకోండి. నెక్స్ట్ ఆలు వేసుకోండి. ఈ ఆలు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ ఇట్లానే ఉడకనియండి. ఒక 10 మినిట్స్. నెక్స్ట్ లైట్గా కారం వేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని మంచిగా మిక్స్ చేయండి ఒకసారి. దీన్ని ఇట్లానే ఒక 5 మినిట్స్ వరకు ఉడికించండి. ఒక 5 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత ఇంతకుముందు మనం పక్కన పెట్టుకున్న సాస్ తీసి ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేయండి. ఇట్లా మిక్స్ చేసుకున్న ఈ కర్రీని ఒక 20 మినిట్స్ వరకు ఇట్లా ఉడికించుకోండి. ఇది ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ ఉడికించుకోండి. మీడియం ఫ్లేమ్లో కర్రీ ఉడికేలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే దీన్ని ఇటు షిఫ్ట్ చేద్దాం ఈ పక్కన. నెక్స్ట్ బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేసుకుందాం. రైస్ కోసం అయితే వాటర్ పోసుకున్నాను. అందులో అన్ని మసాలాలు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ ఈ మరుగుతున్న వాటర్లో ఇంతకుముందు మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ 90% ఉడికిన తర్వాత దీన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఇందులో రైస్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, తర్వాత అందరూ యాక్చువల్లీ ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. మన దగ్గర ఫుడ్ కలర్ ఏముండే చిటికెడు పసుపు వేసి వాటర్ వేసి దీన్ని వేస్తున్నాం. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వాడచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత తీసుకుంటే ప్రాన్స్ బిర్యానీ రెడీ. దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ప్రాన్స్ బిర్యానీ రెడీ. ఈ
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.